ములుగు జిల్లా అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు మకాం వేసినట్టు సమాచారం అందుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వీడి తెలంగాణలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడైన బర్మీదేవ్, అలాగే దేవ్జీ దామోదర్ ఈ ముగ్గురు కూడా అగ్రనేతలు తెలంగాణలో అడుగుపెట్టినట్లుగా సమాచారం. ములుగు జిల్లా అడవిలో మకాం వేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలైతే లొంగిపోయారు. దీంతో పాటు కేంద్రం చేపట్టినటువంటి భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2020 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భద్రతా దళాలు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, సుధాకర్ చెప్పండి, మావోయిస్టులు ములుగు జిల్లాలో ప్రవేశించినట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేవతి, తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలోకి మాత్రము ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు ముగ్గురు అగ్రనేతలు అడుగుపెట్టిన సమాచారం ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ ప్రారంభించిన తర్వాత మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న మావోయిస్టు సుమారు 85%, 80% మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయానుకోవచ్చు. మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే 2026 మార్చి 31 నాటికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వ మంత్రిశాఖ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఎక్కడ మావోయిస్టులు కనబడితే అక్కడ వాళ్ళ తూట లెక్క కాల్చి వాళ్ళ ప్రాణాలు నేపథ్యం కనబడుతుంది. మరికొంతమంది మాత్రం స్వతహాగా వాళ్ళతో ఆయుధాలతో లొంగిపోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా స్థానంలోకి మరో అగ్రనేత రావడం జరిగింది. ఈ అగ్రనేత వచ్చిన తర్వాత మాత్రం మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రాణాలకు హాని తలబెట్టిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా హతమార్చామని లేఖ కూడా విడుదల జరిగింది. అయితే చూసుకుంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం చాలా మంది మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. కానీ తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ మాత్రం అధిక సంఖ్యలో మాత్రం ప్రాణాలు కోల్పోవడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంటే ములుగు జిల్లా అడవి ప్రాంతమే మాకు సేఫ్ జోన్ కనుకున్న మావోయిస్టు ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టిన సమాచారం ఉంది. ఏదేమైనా ములుగు జిల్లా వచ్చేసి తోట అదే ఏజెన్సీ ప్రాంతము, దండకరంతో ఉన్న ప్రాంతము. సో ములుగు జిల్లా దాటితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దులు ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గోదావరి పరిసర ప్రాంతం నుంచి ములుగులో అడుగుపెట్టిన సమాచారం ఉంది. ఏదేమైనా ములుగు జిల్లాకు నూతన ఎస్పీ కూడా రావడం జరిగింది. సో ములుగు జిల్లాకు మావోయిస్టు అడుగుపెట్టిన నేపథ్యంలో ములుగు జిల్లా ఎస్పీ ఏ విధంగా ముందుకు అడుగుతారనేది కూడా చర్చ కొనసాగుతూ ఏదేమైనా ముగ్గురు అగ్రనేతలు దామోదర్, దేవ్జీ, తిరుపతి ఈ ముగ్గురు నేతలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని అంటే ములుగు జిల్లాలోని దండకరంలో మకాం వచ్చిన సమాచారం ఉంది. ఈ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళి అంటే హిడ్మాకు చావు కారణమైన వారిని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ ఉండే కార్యాచరణ కొనసాగిన మాత్రం నిఘా వర్గాలు బయటకు వచ్చాయనుకోవచ్చు. ఏదేమైనా మావోయిస్టు పార్టీ ఇదే ములుగు జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళ కార్యాచరణ ప్రారంభిస్తే తెలంగాణలో మావోయిస్టు పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంతేకాకుండా దేవాధ్వర్యంలో నూతన రిక్రూట్మెంట్స్ కూడా కొనసాగుతున్న మాత్రం సమాచారం కొనసాగుతున్నకోవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు అసలు తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంగా 11, 14, 17 ఈ 3 రోజుల కాల వ్యవధిలో 3 దఫలుగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు కానీ అలాగే మావోయిస్టు పార్టీకి యాంటీగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా ఈ గ్రామాల్లో ప్రచారం కోసం వస్తే మాత్రము ఇదే సన్నిహిగా చూసుకొని మావోయిస్టు వాళ్ళని దాడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్త బయటకు వస్తుంది. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో మాత్రం పోలీస్ శాఖ గట్టి పోటీ అంటే గట్టిగా నిఘా పెంచే వర్గాలను నిఘా పెంచడం కోసం. ఏదేమైనా ఈసారి మావోయిస్టు అడుగుపెట్టిన నేపథ్యంలో మాత్రము తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ములుగు జిల్లాలో మాత్రము ఒక భయంకరమైన వాతావరణం నెలకొందనుకోవచ్చు. మావోయిస్టు వారికి ఉన్న ముగ్గురు నేతలు ఈ ములుగు జిల్లాలో ఉండేటువంటి మాత్రము దాంట్లో ముగ్గురు వ్యక్తుల్లో 2 వ్యక్తులు అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, ఒకరు ములుగు జిల్లా వ్యక్తి, మరొకరు వచ్చేసి పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తి. సో 2 నేతలు ములుగు జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత మావోయిస్టు పార్టీ పుంజుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు. రేవతి.